అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు దొండకాయ పల్లీలు ఫ్రై చేస్తున్నానండి. ఇది పప్పుచారు అన్నం, రసంకి, రైస్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది. చాలా దొండకాయలన్నీ ముందుగా 2 సార్లు కడుక్కోవాలి, ఎందుకంటే అవి కొంచెం ఈ కాలం డస్ట్ ఎక్కువ ఉంటుంది. నీళ్ళలో 10 నిమిషాలు నానబెడితే చక్కగా పోతుందండి. దాని మీద ఉన్న ఆకులు అవి కూడా అంటుకున్నవి సన్నగా కోసుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఫ్రై చేసుకునే ప్యాన్ పెట్టుకున్నానండి. 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల పల్లీలు వేసాను, 1 అర స్పూన్ జీలకర్ర. ఇది పౌడర్ చేసుకోవాలండి. 2 ఎల్లుల్లిపాయలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. కొంచెం లైట్గా వేయించిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి. దొండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసి కాస్త ఆరబెడితే దాని మీద ఉన్న జిగురు పోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రై చేయడానికి పాన్ పెట్టానండి. దానిలో ఆయిల్ వేసాను. ఇవి వేడెక్కిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి అవసరం లేదు, తక్కువగా ఉంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా 2 సార్లు వేయించేసానండి. మనం అంటే చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు, అంటే తగుమట్టికి వేసుకోవాలండి. కాక నూనె మళ్ళీ ఏ దోశల్లోకి వీటిలోకి వాడుకోవడం, చపాతీ చేసుకోవడానికి పనికి వస్తుంది ఈ ఆయిల్. ఇలా 2 సార్లు వేయించిన తర్వాత మళ్ళీ పల్లీలండి. నేను 1 పావు కిలో పైన ఉన్నాయండి దొండకాయలు. 1 చిన్న గ్లాసు పల్లీలు వేయించుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇది ముందు వేయించుకున్నవి ధనియాలు, ఈ పల్లీలు, జీలకర్ర, 2 ఎల్లుల్లిపాయ గర్భాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా అవుతుంది. దీనికి ఇప్పుడు ఉప్పు, కారం తగినంత కలుపుకోవాలి. మొత్తం కలిపేసి ఇప్పుడు ఈ దొండకాయ వేయించుకున్నవి ఉన్నాయి కదా, దొండకాయ పల్లీలు, దానిలో మళ్ళీ పాన్లో వేసుకుని మొత్తం కలపాలండి. దొండకాయ ముక్కలు, పల్లీలు, ఈ పౌడర్ చేసుకున్న మసాలా వేసి మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా అవుతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి, అయిపోయింది దొండకాయ పల్లీలు ఫ్రై. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి దొండకాయ పల్లీలు ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.